సౌందర్య ఎందుకు ఇంత సంతోషంగా ఉంది? ఆమె నేను పంపిన మెసేజ్ చదవలేదా? డాక్టర్ బాబు నాలో ఏం చూసి ఇష్టపడ్డారో తెలీదు, స్వయంగా అతనే పెళ్లికి ఒప్పుకున్నారు. సౌందర్య నేను పంపిన మెసేజ్ చదవలేదా? ఎందుకని ఏ తప్పు జరిగినట్టు ఇంత సంతోషంగా ఉంది? సౌందర్య, పెళ్లి తంతు జరిపించాలి, కూర్చో తల్లి. లేదు, డాక్టర్ బాబుతో ఒక విషయం మాట్లాడాలి. సౌందర్య, డాక్టర్ బాబు నీకు ముందే తెలుసు కదా అని నేను ఇలా మాట్లాడతాను అంటే ఎలా? పెళ్లి అయ్యాక చాలా సమయం ఉంటుంది, అప్పుడు మాట్లాడుకోవచ్చు. లేదు, నేనిప్పుడే మాట్లాడాలి, అది కూడా ఒంటరిగా. థ్యాంక్ గాడ్, సౌందర్యకి వెళ్ళి నన్ను బలవంతంగా పట్టుకొచ్చారన్న విషయం తెలిసిపోయినట్టుంది. చూడు సౌందర్య, పెళ్లి కూతురైన అమ్మాయి అలా మండపం నుంచి వెళ్లడం శుభానికి సంకేతం కాదు. నీవేం మాట్లాడాలనుకున్నా ఇక్కడే మాట్లాడు, ఇక్కడున్నది మనవాళ్లే కదా. అది మనకి తెలియని రహస్యాలంటూ ఏమీ లేవు కదా. నీకు ఈ బలవంతపు పెళ్లి ఇష్టం లేదని అందరి ముందు చెప్పే సౌందర్య. బావగారు, మీకు అందరి ముందు మాట్లాడడానికి ఇబ్బంది లేదు కదా? కంగారు పడకుండా ఎలా ఉండమంటావు? నన్ను ఒక్కడిని బండిలో తీసుకొచ్చారు, నువ్వు ఎక్కడున్నావు? డాక్టర్ బాబు, మీరు పళ్ళెం మీద ఏదైతే సందేశం పంపించారో అది నేను చదివాను. థ్యాంక్ గాడ్ నువ్వు అది చదివావు. నీ వరకు నేను పంపిన మెసేజ్ అందుతుందో లేదో అని కంగారు పడ్డాను. లేదు, నేను దాన్ని చదివాను. మీ భయాలని అర్థం చేసుకోగలను డాక్టర్ బాబు. ఇలా ఒకరిని పట్టుకొని బలవంతంగా జీవితాంతం కలిసి ఉండేలా చేయడం అనేది ఇదంతా సరైంది కాదు కదా? అవును, సరైంది కాదు. రైట్. ఇంకా పెళ్లి విషయానికి వస్తే అంగీకారం, సంతోషం, ప్రేమించుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యం కదా? ఏమంటావు? అవును. ఇది వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. పక్కా? మీరు కోరుకుంటున్నట్టుగానే, మీరు అడిగినట్టే పక్కా పక్కా పక్కగా పెళ్లికి అంగీకరిస్తున్నాను.
ఏంటి పక్కాగా ఈ పెళ్లి చేసుకోవడం ఎటువంటి అభ్యంతరం లేదా? హా, నిజంగా. అంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా? హా, 100% డాక్టర్ బాబు, మీరిప్పుడు ఎలాంటి భయాలని పెట్టుకోకండి. సంతోషంగా ఉన్నాను. సంతోషం, ఇద్దరికి పెళ్లి చేసుకోవడానికి అంగీకారమే అంట. శుభాకాంక్షలు. చాలు చాలు చాలు, ఇక పెళ్లి మొదలు పెట్టండి. ముహూర్తం దాటిపోయిందంటే నాన్నమ్మ అస్సలు ఊరుకోదు. భజంత్రులు మొదలు పెట్టండి. ఈ సౌందర్య నాకు ఇంత అన్యాయం ఎలా చేయగలుగుతోంది? పోలీసుల్ని కపూరే గ్రామానికి తీసుకురండి. సౌందర్య, అంతా తెలిసి కూడా నువ్వెలా నాతో బలవంత పెళ్లికి ఒప్పుకున్నావు? చాలా సంతోషంగా ఉంది మీలాంటి వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి బ్రహ్మముడి వేయండి. అవినాష్ అన్న నన్ను వెళ్ళగానే ఈ సింధూరం డబ్బాని మీకేమన్నారు? ఇవ్వమని చెప్పాడంటే అర్థం? అవినాష్ ఎక్కడున్నాడు? నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. ఈశ్వర్ బాబు, నమస్కారం. వీళ్ళందరూ ఎవరు? అమ్మా, వీళ్ళందరూ కపూరియా గ్రామస్తులు. వీళ్ళే నాకు ఇక్కడికి రావడానికి సహాయం చేశారు. కానీ అవినాష్ ఎప్పుడొస్తాడు? ఇంకా ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? అది అన్నకి ఊర్లో మెడికల్ ఎమర్జెన్సీ రావడం వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ అంటే? అబ్బాయి లేకుండా సింధూరం పెట్టే తంతు ఎలా చేస్తారు? ఇలాంటిది ఎప్పుడైనా విన్నారా, చూసారా? పెళ్లి కూతురు తన పెళ్లికి తనే నుదుటి మీద కుంకుమ పెట్టుకోవడం. మీరిద్దరూ దండలు మార్చుకోవటానికి నిలబడండి. పెండ్లి కొడక, మీరు కూడా వరమాల కోసం నిలబడండి. బావగారు పైకి లేకండి, లేదంటే అక్కడ ఇంకొకళ్ళేస్తాడు. పెళ్లి కూతురు అన్నని కాబట్టే పల్లకి మొయ్యాలనుకుంటున్నాను. పల్లకిని మొయ్యనివ్వండి. నాకు తెలుసు మీరు తుపాకీకి భయపడరని. మీ తమ్ముడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని మీకు తెలుసు కదా. అయ్యో లేవండి బావగారు, లేవండి. నువ్వు చాలా మంచిదాను అనుకున్నాను సౌందర్య. నువ్వు ఇంత స్వార్థపరురాలు అనుకోలేదు.
ఇద్దరు 7 అడుగులు నడవండి. మీరు నన్ను చాలాసార్లు ప్రమాదాల్లో నుంచి కాపాడారు డాక్టర్ బాబు. ఈరోజు నేను అగ్ని సాక్షిగా చెప్తున్నాను, జీవితాంతం మిమ్మల్ని నా భర్తగా స్వీకరిస్తున్నాను. నేను మనస వాచ కర్మన భార్యగా నా బాధ్యతలను నెరవేరుస్తాను. నేను ఆమెకు జీవితాంతం తోడుగా ఉంటాను. నేను ఆమెకి నా ఇంటి పేరిస్తాను. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. మీరు నన్ను చాలాసార్లు ప్రమాదాల్లో నుంచి కాపాడారు డాక్టర్ బాబు. ఈరోజు నేను అగ్ని సాక్షిగా చెప్తున్నాను, జీవితాంతం మిమ్మల్ని నా భర్తగా స్వీకరిస్తున్నాను. నేను మనస వాచ కర్మన భార్యగా నా బాధ్యతలను నెరవేరుస్తాను. నేను కూడా బలవంతపు పెళ్లికి విరుద్ధమే. నేను నిన్ను మాట మీద నిలబడే అమ్మాయి అనుకున్నాను సౌందర్య. కానీ నువ్వు చెప్పే న్యాయం నీకొకలా వేరే వాళ్ళకి ఇంకొక రకంగా వర్తిస్తుంది. నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని, నీ పెళ్లి నాతో జరగడానికి ఇంతలా దిగజారుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ ద్రోహానికి నిన్ను ఎప్పటికీ క్షమించను. ఈరోజు నిస్సహాయత వల్ల పెళ్లి చేసుకుంటున్నాను, కానీ నిన్ను ఎప్పుడూ నా భార్యలా స్వీకరించను, ఎప్పటికీ స్వీకరించను.